అపవాది నిన్ను ఆడిస్తూ ఉంటే నీవు అపవాది చేతిలో ఉన్నట్టు. అపవాదినే నీవు ఆడిస్తూ ఉంటే, అపవాదినే నీవు ఎదిరిస్తూ ఉంటే నీవు దేవుని చేతిలో ఉన్నట్టే. ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి ఉదయకాలం అని కాదు కానీ ప్రతిరోజు ఆయన మాటల మరిధోనిలో ప్రయాణం చేస్తూ చేయవలసిన అన్ని పనులు చక్కగా వాక్యానుసారంగా ముగించడానికి దేవుడు మనకి కృప చూపుతున్నాడని నమ్మండి. ఉదయకాలము మధ్యాహ్న కాలం అని కాదు కానీ ఆ రోజు 24 గంటలు మన యొక్క సమస్తమైన కార్యములలో వీరు చెప్పే ధ్యానించే మాటే మనకి తోడు. ఈరోజు 16వ కీర్తన, దావీదు కీర్తన చివరి వచనం అనగా 11వ వచనంలో చివరి మాట, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రియులారా, దేవుని యొక్క హస్తబలం, దేవుని యొక్క చేతుల నీడ, దేవుని యొక్క ప్రతి విషయంలో కూడా అనుభవం కలిగినటువంటి దావీదు, అతని అణువు దేవుని యొక్క దైవత్వాన్ని అనుభవిస్తున్నటువంటి దావీదు ఎన్నో కీర్తనలు రాస్తూ మనల్ని రంజింపచేస్తున్న రసిక కావ్యమని రాయబడిన 16వ కీర్తన. అవును, ఆయన అణువు రుచి చూచినవాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచినవాడు మరి ధన్యుడు అన్నట్లుగా ఆయన అణువు కూడా పరిశోధించి తనను తాను అప్పగించుకున్నటువంటి గొప్ప రాజు దావీదు. అయితే నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉంటాయి. కొంతమంది మనలో నా చేతిలో అది ఉంది, ఇది ఉంది, నా చేతిలో అధికారం ఉంది, నా చేతిలో డబ్బు ధనబలం ఉంది అని విర్రవీగుతూ ఉంటారు. కానీ మనిషి చేతిలో లేదా విశ్వాసి చేతిలో ఇలా గర్వపడి చెప్పుకున్న ప్రతి చేతిలో ఉన్నదంతా ఖాళీ చేసే పరిస్థితులు రావచ్చు. పిల్లరా, ఒకప్పుడు చేతుల నిండా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఖాళీ చేతులతో అడుక్కుంటున్న పరిస్థితులు కూడా ఈ సమాజంలో కనిపిస్తుంది. కానీ ఎవరైతే ఆయన చేతి నీడలో ఆయన చేతిలో ఉంటారో వారు నిత్యము ఉండే సుఖములు వారి సొంతం అవుతుంది అని దావీదు అంటున్నాడు. విన్నారు కదూ, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు తండ్రి అంటున్నాడు. అందుకేనేమో దావీదు తనకు వచ్చినటువంటి ఏ సుఖాన్ని కూడా నమ్మక దేవుని చేతిలో ఉన్న నిత్యము ఉండే సుఖాల మీద ఆధారపడ్డాడు. కాబట్టి నిండు వృద్ధాప్యం వరకు దావీదు ఓ చక్కటి రాజరికపు జీవితాన్ని అనుభవించాడు. ప్రియులారా, ఈ లోకం అనుభవించడానికి కాదు మనం వచ్చింది, దేవుని యొక్క దైవత్వాన్ని, ఆయన రూపంలో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని మనలో అనుభవించటానికి ఆయన తన రూపాన్ని, స్వరూపాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, నీ చేతిలో అది ఉంది, ఇది ఉంది అని ఎప్పుడు గర్వపడక దేవుని చేతిలో అనగా ఆయన కుడి చేతిలో ఉన్న నిత్యము ఉండే సుఖముల మీద ఆధారపడాలి. అది దేవుడు ఈరోజు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధపడుతున్న గొప్ప వాగ్దానం. నేడు నీతో నాతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆదికాండంలో మనం చూస్తాము, మరి 48వ అధ్యాయము 13వ వాక్యంలో, తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనస్సేను పట్టుకుని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకొచ్చడం మనం చూస్తాం. అప్పుడు మనస్సే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని,
మనస్సే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అని దావీదు యొక్క ఆలోచనలో ఉన్న రిఫరెన్స్ ఇక్కడ మనం చూస్తాం. దాని అర్థాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమిటి అర్థం అంటే, ప్రియులారా, యోసేపు తన ఇద్దరు కుమారులను మరి తండ్రి దగ్గరికి ఆశీర్వదించడానికి తీసుకొస్తే, యాకోబు మరి ఎంత చక్కగా, ఇశ్రాయేలు ఎంత యుక్తిగా చిన్నవాడి మీద కుడి చేతిని, పెద్దవాడి మీద తన ఎడమ చేతిని పెట్టడం, అది యోసేపుకి నచ్చకపోవడం. అది కాదు తండ్రి, ఇతడే పెద్దవాడు, అతడే చిన్నవాడు అని చెప్పినప్పుడు, నాకు తెలుసు నా కుమారుడా, నాకు తెలుసు అని యాకోబు మందలించడం చూస్తాం. అనగా ఆయన చేతుల సారం ఎరిగిన బిడ్డలు ఎప్పుడు ఆయన చేతిలో ఉన్నవే అనుభవించడానికి ఇష్టపడతారు. పిల్లరా, ఈరోజు మన చేతిలో 2 చేతుల పని ఉందంటే, 2 చేతుల ఆశీర్వాదం ఉంది అంటే అది ఆయన కృపే కాదు. అంత మాత్రానికి దేవుణ్ణి మర్చిపోవాలా? దేవునికి దూరం అయిపోవాలా? నేను చాలా బిజీగా ఉన్నాను అనేటువంటి మాటలు రావాలా? ఇవన్నీ దేవుడు ఆలకిస్తాడు అన్న సంగతి దావీదుకి తెలుసు ప్రియులారా. అందుకే ఈ యొక్క లోకంలో మన 2 చేతుల ఏవున్నా దాని మీద ఆధారపడక, దేవుని కుడి చేత నిత్యము సుఖములు కలవు అన్న ఆ వాగ్దానం మీద బ్రతికాడు దావీదు. మనం కూడా ఆయన చేతిలో ఉన్న వాటి మీదే ఆధారపడదాం. మన చేతిలో ఉన్నవి ఉండొచ్చు, దాని మీద నమ్మిక ఉంచక దేవుని చేతిలో ఆధారపడదాం. ఒకవేళ నీ చేతిలో ఉన్నదాన్ని బట్టి నువ్వు గర్విస్తే, ఏం పర్వాలేదు అనుకుంటే, దేవుడు చూస్తాడు సుమా. ఒక ధనవంతుడికి అదే జరిగింది. ఏది ఏమైనా నీ కుడి చేత నిత్యము సుఖములు కలవు. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుల, ఈ మాటల ద్వారా సత్యాన్ని బోధిస్తూ, సత్యము వలన మేము కృపతో నింపబడడానికి సహాయం చేయండి. మా చేతిలో ఉన్న వాటిని చూసి మోసపోక, నీ చేతిలో ఉన్న వాటి మీద ఆధారపడి నిత్యము ఉండే సుఖము, నిత్యము ఉండే ఆనందము, నిత్యము ఉండే బుద్ధి జ్ఞాన సర్వసంపదల మీద ఆధారపడే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.